హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకి ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందండి ఖచ్చితంగా. జనవరి ఈ టైం జనవరిలో కల్లా ఇచ్చేస్తారండి ఖచ్చితంగా డీఎస్సీ నోటిఫికేషన్ అనేది. అందరూ కూడా బాగా చదవండి. మంచి మార్క్స్ వస్తాయి ఇప్పటి నుంచి చదివితే. నోటిఫికేషన్ గురించి మాత్రం వెయిట్ చేయకండి. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. అందువల్ల అందరూ కూడా బాగా చదవండి. మీరు టాపిక్ ఏంటంటే 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియో చేస్తున్నానండి. ఇది 21 అండి. అంటే 21వ వీడియో అండి ఇది. నేను దీనికి ముందు 20 వీడియోలు చేశాను. ఓన్లీ 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి పాత సిలబస్, కొత్త సిలబస్ అన్నీ కూడా కవర్ చేసి చెప్పడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్, కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. అందువల్ల మనకి 21 వీడియోస్ వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్కి. మళ్ళీ రేపు కూడా మనం 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ గురించి చెప్పడం జరుగుతుంది. అది లెసన్ వైజ్ చెప్తున్నానండి. దీనికి ముందు 3rd, 4th, 5th, 6th తెలుగు టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ చేశానండి. మీరు అసలు చూడవలసిన అవసరం లేదు. కొత్త సిలబస్, పాత సిలబస్ అన్నీ కూడా కవర్ చేశాను. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవండి తెలుగుకి సంబంధించి. తిరిగి ముందు సైకాలజీ బిట్స్ కూడా చాలా చేశాను. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, తెలుగు అన్ని సబ్జెక్టులు కలిపి కూడా చేశానండి. ఒకసారి చూడండి. మనకి ఈ ఛానల్లో జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది మీరు ఓపెన్ చేస్తే అందులో డిఎస్సికి సంబంధించి అన్ని బిట్స్ కూడా ఉంటాయండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ప్లేలిస్ట్ ఉంటుందండి. అది ఒకసారి చెక్ చేస్తే మీకు డిఎస్సికి సంబంధించి అన్ని బిట్స్ కూడా అందులో ఉన్నాయి. అలాగే కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఇది శిల్పి అనే లెసన్కి సంబంధించి బిట్స్ అండి. నేను దీనికి ముందు బిట్స్ అని అదే ఇంట్రడక్షన్ చేశాను. కవులు, ఇతివృత్తం, ప్రక్రియలు అన్నీ కూడా చెప్పాను. దానికి సంబంధించి బిట్స్ ఇవ్వండి. మన ఫస్ట్ బిట్ స్టార్ట్ చేద్దామండి. చూడండి. మలచినాడవు బయద సింహముల తలలు అని కవి వీరిని ఉద్దేశించి అన్నారు. ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అనేవి అన్నారు? మలచినాడవు భయద సింహముల తలలు అన్నారు. ఎవరి గురించి అన్నారు? రచయిత, శిల్పి, చిత్రకారుడు, సంగీతకారుడు. ఈ నలుగురిలో ఎవరి గురించి కవి ఉద్దేశించి అన్నారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. శిల్పి గురించి అండి. ఈ మాటలు అనేవి శిల్పి గురించి కవి చెప్పడం జరిగింది. నెక్స్ట్, పెనురాతి కంబములకు గుసమ వల్లరు లేరితి గృచ్చినావు అని శిల్పిని ఉద్దేశించి అన్న కవి ఎవరు? ఈ మాటలు ఏ కవి అన్నారు? ఇందాక అన్నవి ఎవరి గురించి అన్నారు? ఇక్కడ ఏ కవి అన్నారు ఈ మాటలు అంటున్నారు? చూడండి. పెనురాతి కంబములకు గుసమ వల్లరు లేరితి గృచ్చినావు అన్నారు. ఎవరు అన్నారు? దువ్వూరి రామిరెడ్డి, గుర్రం జాషువా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ. ఎవరన్నారు ఈ మాటలను అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. గుర్రం జాషువా అండి. ఈ మాటలు అనేది గుర్రం జాషువా అన్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే కంఠీరవము అంటే ఏంటి? కంఠీరవము అంటే ఏంటి? పులి, సింహము, నక్క, నెమలి. కంఠీరవము అంటే ఏంటి అని అడుగుతున్నారండి. 4 మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి సింహం. కంఠీరవము అంటే సింహము అని అర్థం అండి. నెక్స్ట్ మనకు చూడండి. శిల్పి పాఠ్యభాగ కవి ఎవరు? శిల్పి అనే లెసన్ యొక్క పాఠ్యభాగ కవి ఎవరు? గుర్రం జాషువా, కరుణశ్రీ, విశ్వనాథ తిలక్. శిల్పి అనే పాఠాన్ని ఎవరు రాయడం జరిగిందని అడుగుతున్నారండి. మనకి ఏం చదువుకున్నాం ముందు? గుర్రం జాషువా అండి. శిల్పి అనే పాఠ్యభాగం రాసింది గుర్రం జాషువా. నెక్స్ట్, శిల్పి పాఠం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది. శిల్పి అనే పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది? గబ్బిలం, ఖండకావ్యం, నేతాజీ, బాపూజీ. ఈ 4 ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది శిల్పి అనే పాఠం అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఖండకావ్యం నుంచి శిల్పి పాఠం గ్రహించబడింది. నెక్స్ట్ మనకు చూసుకుంటే చూడండి 6వది, లలిత కళల గొప్పతనాన్ని తెలియజేసే పాఠం ఏది? లలిత కళల గురించి అది గొప్పతనాన్ని తెలియజేసే పాఠం ఏది? ఆనందం, సీత ఇష్టాలు, శిల్పి, కరపత్రం. ఏంటి? లలిత కళల గొప్పతనాన్ని తెలియజేసే పాఠం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. శిల్పి.
శిల్పి అండి. లలిత కళల గొప్పతనాన్ని తెలియజేసే పాఠం శిల్పి అనే పాఠం. నెక్స్ట్ మనకు చూడండి, కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. వసుగ వసుధ గన్పట్టు సర్వపర్వతములందు మలచినాడవు భయద సింహముల తలలు. చిత్రములు నిన్నే గతుల జూచెదవు నీవు, చేత మిగురు తినక నల్ల రాతియందు అన్నాడు. ఇది మన సరైన క్రమంలో అమర్చి 4 ఆప్షన్లో మనకి ఏంటంటే ఆప్షన్ 1 అండి కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ది ఈ చేత మిగురొత్తనొక నల్ల రాతియందు. నెక్స్ట్ మలచినాడు బయద సింహముల తలలు. నెక్స్ట్ మూడోది వసుధ గన్పట్టు పర్వతములందు. నెక్స్ట్ చిత్రములు నిన్నే గతులు చూసేదవు నీవు అని అన్నమాట. ఇది సరైన క్రమం. 4వది ఇది. ఫస్ట్ది చేత మిగురొత్తనొక నల్ల రాతియందు మలచినాడవు బయద సింహముల తలలు. వసుధ గన్పట్టు పర్వతములందు చిత్రములు నిన్నే గతుల చూసిదేవు నీవు అని ఇది ఒక పద్యం మన సరైన క్రమంలో పెట్టాం. నెక్స్ట్ మనం చూసుకోండి, కవి డ్యాస్ నా గలయంకార. ఈ 2 ఖాళీలు వరుసగా సరిపోయే పదాలు రాయండి. మనకి ఇలాంటి బిట్లు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటామండి. ముందుది వెనకది ముందు ఇస్తూ ఉంటాడు. కవి డ్యాస్ నా గలయంకార డ్యాస్ ఈ 2 ఖాళీలు వరుస క్రమంలో పదాలు నింపన్నాడు. చూడండి, రచన కలంబు, యలి కలంబు, శిల్పి రచన, కలంబు రచన. ఇక్కడ చూడండి, ఈ 2 కూడా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. రచనా కలం, కలంబు రచన. చూడండి, మనకి ఇలాంటివి ఒక్కోసారి ఇటు నుంచి రివర్స్లో మనకి ఇస్తూ ఉంటాడు. ఇలాంటివి అంటే 4 మనకి ఏంటంటే ఆప్షన్ 4 అండి, కలంబు రచన. ఫస్ట్ది చూడండి, మనకి ఈ 2 ఎలా ఇచ్చారు చూడండి, రచన కలంబు 2 కరెక్టే, కానీ వరుస క్రమం అనేది ఉంటుంది. అందువల్ల కవి కలంబున గలయంకార రచన అని పెట్టాలి. మనకి ఇక్కడ రచన కలంబు రైటే, కానీ అతను ఏమన్నారు, వరుస క్రమంలో అన్నాడు. వరుస క్రమంలో సరిపోయే పదాలు అన్నారు. కాబట్టి మనకి 2 ఒకలాగే ఉంటాయి, కానీ ఏది కరెక్ట్ ఫస్ట్ వస్తుందో అది చూసుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే 9 చూడండి, అర్థాలను జతపరచండి. హరిత్తు, గహ్వరము, పాషాణం, ముగ్ధ. పక్కనే రాయి, చక్కని, సింహం, పొడవైన, గుహ అని ఉంది. మనం వీటిని సరైన క్రమంలో అమర్చాలి. మనం ఈ 4 మనకి ఏది కరెక్ట్ అవుతుందంటే ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 2. ఫస్ట్ చూడండి, హరత్తు అంటే సింహం అండి. హరత్తు అంటే ఏంటండి, సింహం. గహ్వరము అంటే మనకి ఇక గుహ. గహ్వరము అంటే గుహ. పాషాణం అంటే ఏంటని అడుగుతున్నారు ఇక్కడ. పాషాణం అంటే రాయి అండి. పాషాణం అంటే రాయి. ముగ్ధ అంటే చక్కని. ముగ్ధ అంటే ఏంటండి, చక్కని. ఫస్ట్ చూడండి, హరత్తు అంటే సింహం, అలాగే గహ్వరం అంటే గుహ, తర్వాత పాషాణం అంటే రాయి అండి, ముగ్ధ అంటే చక్కని. ఇవి మనకి అర్థాలండి. ఇవి ఇలాంటివి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 10వది చూడండి, సార్థకము గాని ఎన్ని డ్యాస్ అనండి. ఈ పద్య పాదంలో తర్వాత వచ్చే పదాన్ని గుర్తించండి. పాషాణములకు రాతి కంబములను పులి ముఖమున కుసుమ వల్లర ఉంది. ఈ 4 మనకి ఏంటండి, మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. పాషాణములకు సార్థకము కానీ ఎన్ని పాషాణములకు అని అన్నమాట ఇక్కడ ఇది వస్తుంది. నెక్స్ట్ మనకు చూడండి 11వది, పసుపుని నాడు గలిగే గుంకాల పూజ. ఈ పదాలు సరైన క్రమంలో అమర్చమన్నాడు. సరైన క్రమంలో మనం అమర్చాలి. పసుపు నీనాడగలిగే గుంకాల పూజ ఉంది. మనం ఇది కరెక్ట్గా అమర్స్తే ఏమొస్తుంది, గుంకాల పూజ నీనాడగలిగే పసుపు గుంకాల పూజ. పసుపు నీనాడగలిగే గుంకాల పూజ. గలిగెని నాడు పసుపు గుంకాల పూజ. మనకి ఇక్కడ ఏంటి కరెక్ట్ అవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుందండి. అది పదాలు మన సరైన క్రమంలో అమర్చితే గలిగెని నాడు పసుపు గుంకాల పూజ. నెక్స్ట్ మనం చూసుకుంటే 12వది, క్రింది ప్రవచనాలు సరైన దాన్ని గుర్తించండి. ప్రవచనాలు సరైన
కవి కోకిల గుర్రం జాసు గారి బిరుదు. గబ్బిలం వీరి రచన. వీరు దొనకొండలో జన్మించారు. ఇందులో ఏంటి గుర్రపు జాసుకి సంబంధించిన వాక్యాలు కరెక్ట్ అని అడుగుతున్నారండి మనకి ఇక్కడ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఇది కవి కోకిల గుర్రం జాషువా గారి బిరుదు. నెక్స్ట్ గబ్బిలం వీరి యొక్క రచన. ఇవన్నీ కూడా మనకి ఇతనికి సంబంధించి సరైన సత్యాలండి, ప్రవచనాలు. నెక్స్ట్ మనకు చూడండి, ప్రతిమ అంటే ఏంటి? ప్రతిమ అంటే మనకి ఇక్కడ ఏంటి అని అడుగుతున్నారండి. ప్రతిమ అంటే ఏంటి? ప్రతిమ అంటే అర్థం ఏంటి? దారి, కొలువు, భాగం, విగ్రహం. ప్రతిమ అంటే ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ప్రతిమ అంటే విగ్రహం లేదా బొమ్మ. ప్రతిమ అంటే అర్థం విగ్రహం లేదా బొమ్మ అని అర్థం అండి. నెక్స్ట్ శ్రేణి అంటే అర్థం ఏంటి? శ్రేణి అనే పదానికి అర్థం ఏంటి? సమయం, తక్కువ, వరుస, పొగడ్త. శ్రేణి అంటే అర్థం ఏంటి? సమయం, తక్కువ, వరుస, పొగడ్త. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. వరుస. శ్రేణి అంటే వరుస అండి. శ్రేణి అంటే మనకి ఇక్కడ వరుస అని అర్థం. నెక్స్ట్ మనం చూసుకుంటే 15 చూడండి. నమస్కారంబు నీ ప్రజ్ఞకున్ అని కవి వీరిని ఉద్దేశించి అన్నారు. నమస్కారంబు నీ ప్రజ్ఞకున్ అని ఎవరిని ఉద్దేశించి అన్నారు? రచయిత, శిల్పి, చిత్రకారుడు, నటుడు. ఎవరి గురించి కవి ఉద్దేశించి అన్నారు ఈ మాటలు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. శిల్పి గురించి. నమస్కారము నీ ప్రజ్ఞకునని శిల్పి గురించి అనడం జరిగింది కవి. నెక్స్ట్ కవనమును డాష్ గూర్చి కవికి నీకు. కవనమున డాష్ గూర్చి కవికి నీ. ఖాళీలు సరిపోయే పదాన్ని గుర్తించండి. నిశ్చయముగా, యులిముఖమున, చిత్రములు, పాషాణమునకు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. చిత్రములు. కవనమున చిత్రములు గూర్చి కవికి నీకు అని ఉంది. నెక్స్ట్ షోగ అంటే అర్థం ఏంటి? షోగ అనే పదానికి అర్థం ఏంటి? ధూమం, పొడవైన, చల్లని శిల్పం. షోగ అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. షోగ అంటే అర్థం ఏంటి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 పొడవైన. ఏంటండి? షోగ అంటే అర్థం పొడవైన. షోగ అంటే పొడవైన అని అర్థం. నెక్స్ట్ మనకు చూడండి 18 అండి. 18 మనం చూసుకుంటే ప్రజ్ఞ ఈ పదానికి ప్రకృతి పదం ఏంటి? పద్య అనే పదానికి ప్రకృతి పదం ఏంటి? పద్య అంటే ఏంటి ప్రకృతి పదం? పశ్చాత్, పాశము, పాషాణం. ఏంటి? పద్య అంటే ప్రకృతి పదం ఏంటి? పద్య అనే పదానికి ప్రకృతి పదం మనకి ఇక్కడ ఆప్షన్ 1 పశ్చాత్ అండి. పద్య అనే పదానికి ప్రకృతి పదం పశ్చాత్. నెక్స్ట్ మనం చూడండి 19 మనం ఇప్పుడు చూసుకుంటే చిత్రములు నిన్ని గతులు చూచెదవు నీవు. ఈ పద్యపాదానికి సంబంధించి సత్యాన్ని గుర్తించండి. జీ జూ అనే అక్షరాలకు యతి. ఈ పాదంలో ప్రాసయతి వాడబడింది. జీ చే అనే అక్షరాలకు యతి. ఈ పాదానికి యతి నియమం లేదు అని ఉంది. ఇందులో మనకి ఏది కరెక్ట్ అడుగుతున్నాం? మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. జీ చే అనే అక్షరాలకు యతి. జీ చే అనే అక్షరాలకు యతి ఉందని కరెక్ట్ అండి. నెక్స్ట్ మనకు చూసుకుంటే 20ది అప్సర వికృతి ఏంటి? అప్సర అనే పదానికి వికృతి. అచ్చర, అక్షర, ఆపోష, అక్కర. అప్సర అనే పదానికి వికృతి పదం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఉంది. అచ్చర అండి. అప్సర అనే పదానికి వికృతి పదం అచ్చర. నెక్స్ట్ కింది గుణసంధికి సంబంధించి ప్రవచనాలు సరైన దాన్ని గుర్తించండి. కింది గుణసంధికి సంబంధించి ప్రవచనాలు సరైన దాన్ని గుర్తించండి. ఆలకు యకారం పరమైతే ఏ వస్తుంది. నెక్స్ట్ ఆలకు ఉకారం పరమైతే ఓ వస్తుంది. ఆలకు రూకారం పరమైతే ఆర్ వస్తుంది. ఇందులో మనకు సత్యాలేంటి? గుణసంధికి సంబంధించి అడుగుతున్నాం. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మనకి ఈ 3 కూడా సత్యాలే. ఆలకు ఇకారం పరమైతే ఏ వస్తుంది. ఆలకు ఉకారం పరమైతే ఓ వస్తుంది. ఆలకు రుకారం పరమైతే ఆర్ వస్తుంది. ఇవన్నీ కూడా గుణసంధికి సంబంధించి
సత్యాలండి. ఇవి మనకి శిల్పి లెసన్‌కి సంబంధించి బిట్స్ అండి. తర్వాత లెసన్ నిజం, నిజం అండి. నిజం, నిజం అనే లెసను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన నిజం, నిజం అనే పాఠం గురించి మనం తెలుసుకుందామండి. నిజం, నిజం. నిజం, నిజం పాఠం పేరండి. ఇతివృత్తం ఏంటి? నిజం, నిజం పాఠం యొక్క ఇతివృత్తం పిల్లల ప్రవర్తన, మానవ సంబంధాలు. పిల్లల ప్రవర్తన, మానవ సంబంధాలు. నిజం, నిజం పాఠం యొక్క ఇతివృత్తం. ప్రక్రియ ఏంటంటే ఇది ఒక కథ అండి. ప్రక్రియ ఏంటంటే ఇది ఒక కథ. చూడండి, ప్రతి మనిషి మంచి అలవాట్లతో నీతి మార్గంలో నడవాలి. తద్వారా జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. సమాజ అభివృద్ధికి పాటుపడతారు. అందువల్ల మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు పొందినా నీతి మార్గం నడవాలని, అబద్ధాలు చెప్పకూడదని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఏ పాఠం? నిజం, నిజం అనే పాఠం యొక్క ఉద్దేశం. ఒక్కోసారి మనకు ఉద్దేశాలు కూడా అడగడం జరుగుతుంది, అందువల్ల చెబుతున్నానండి. నెక్స్ట్ మనం చూడండి, రచయిత వివరాలు. ఈ నిజం, నిజం అనే పాటను ఎవరు రాశారు? మునిమాణిక్య నరసింహారావు. అంటే ఇతని యొక్క కాలం 1890 నుంచి 1972 వరకు. సంగం జాగర్లముడి గ్రామం అండి, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా. ఇతని యొక్క కవి యొక్క వివరాలండి. మునిమాణిక్య నరసింహారావు కాలం 1898 నుంచి 1972 వరకు. సంగం జాగర్లముడి గ్రామం అండి, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా. నెక్స్ట్ మనం చూసుకుంటే దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరంగా, చమత్కార సంపన్నంగా చిత్రించిన రచయిత. తెలుగు కథా సాహిత్యంలో జీవవంతమైన పాత్ర కాంతం. వీరి సృష్టే చమత్కారజనకమైన సులభ శైలి, ఆకర్షణీయమైన శీర్షికలు వీరి రచనలకు వన్నె తెచ్చాయి. వీరి కథకు ప్రధానాంశాలు సజీవమైన వాడుక భాష, అచ్చమైన తెలుగు నుడికారం అండి. ఉపాధ్యాయులకు ఆకాశవాణిలో విద్యా విసుక ప్రసారాలకు సహాయ ప్రయోక్తగా పనిచేసిన వీరు కాంతం కథలు, కాంతం కైఫియత్, కాంతం కాపురం, మేరీ కహాని మొదలైన 24 కథల పుస్తకాలు, దాంపత్యోపనిషత్తు, నెక్స్ట్ వినోద వ్యాసములు మొదలైన వ్యాస సంపుటులు, మనహస్యం, హాస్యాన్ని గురించి సిద్ధాంత గ్రంథం అండి ఇది ప్రచురించారు. ఇవన్నీ కూడా ఇతని మునిమాణిక్య నరసింహారావుకి సంబంధించిన రచనలండి. ఇవన్నీ కూడా రేపు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించి బిట్స్, ఈ లెసన్కి సంబంధించి బిట్స్ అనేవి మనం రేపు చెప్పుకుందామండి. అలాగే దీనికి సంబంధించి కొన్ని సందులు కూడా ఉన్నాయండి. ఏకాదేశ ఇవన్నీ కూడా మనకి సందులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. విడదీసిన పదాలు అవన్నీ కూడా నేను రేపు చెప్తాను బిట్స్ వైజ్. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మనం తిరిగి 7th క్లాస్ తెలుగు కంటెంట్ చెప్తామండి. ఇది అయ్యాక మనం 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది చెప్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.